హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డేస్. ఈరోజు 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 7వ, 8వ, 9వ పాఠ్యాంశాలు చూద్దాము. 7వ పాఠం ఉడత సాయం, గోన బుద్ధారెడ్డి, ప్రక్రియ, ద్విపద, ఇతివృత్తం, సహకారం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. నెక్స్ట్ కవి పరిచయం. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డేమాన్ నగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు. దీన్ని వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడట. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం గా ప్రసిద్ధి చెందింది. ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. చితపద్యం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. అపకారి ఎవరు? కీడు చేసేవాడు. పద్యం ఎవరి గురించి తెలియపరుస్తుంది? ఉపకార, మమకార, అపకార, నేర్పరి. గొప్ప విషయం ఏమిటి? అపకారికి ఉపకారం చేయడం గొప్ప విషయం. పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం ఎన్నక కాదు, విపరీతం కాదు, నెపము. నెక్స్ట్ పద్యం అకుటం, సుమతి. సుమతి శజాల వినియోగం. కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో 2 పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి. హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని పూర్ణ ఆనంద్లు ఎక్కి ఆ అద్రిపై భారత జాతీయ పతాకం ఎగురవేసి కొండంత కీర్తిని పొందారు. ఇక్కడ శిఖరం, అద్రి, కొండ. రామాపురానికి రంగాపురానికి మధ్యన వంతెన కట్టడం వల్ల 2 గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యం కొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది. ఇక్కడ వారధి, సేతువు, వంతెన. నెక్స్ట్ ప్రజాధనం పచ్చికలా మేసిన వాణ్ణి గడ్డిపోచలా భావించి వాడికి తృణమే తిండిగా పెట్టాలి. పచ్చిక, గడ్డి, తృణం. నెక్స్ట్ సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి. అదే వార్తిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనది నీటి నుండే ఉప్పు లభిస్తుంది. సముద్రం, వార్ది, వనది. వికృతును గుర్తించి రాయండి. హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొల్చాడు. ఆ భక్తి. నెక్స్ట్ మనుషులు దవ్వుగా ఉన్న మమతలు దూరం కాకూడదు. దవ్వు, దూరం. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నా వంతు సహాయం చేస్తున్నాను. మీరు నాలాగే సాయం చేయండి. సహాయం, సాయం. వనరుల శక్తితో పోలిస్తే ఉడత శక్తి కొంచెమే అయినా ఆ కొంచెం సత్తువతోనే అది వారధి కట్టడంలో సాయం చేస్తుంది. శక్తి, సత్తువ. ఖాళీను సరైన భాషా భాగాలతో పూరించి అవి ఏ భాషా భాగాలో రాయండి. రవి పుస్తకం తెరిచి పాఠం చదివాడు. ఏమిది? క్రియ. నెక్స్ట్ రాముడు డాష్తో కలిసి అరణ్యానికి సీతతో. ఇదేమి? నామవాచకం. నెక్స్ట్ కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. అతను. ఇది సర్వనామం. డాష్ అయ్యో అంత పని జరిగిందా? అవ్యయం. పండుగ రోజు విమల కొత్త బట్టలు ధరించింది. విశేషణం. విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటి కింద గీతలు గీయండి. మల్లె పూలను. ద్వితీయ విభక్తి. నెక్స్ట్ రాజేందర్ అడవికి. టీ. నెక్స్ట్ చిన్నపిల్లలు పెద్దలతో. తృతీయ. కోసం, కొరకుంకాయ చతుర్థి. పంచమి. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు భాషావాళ్ళను గుర్తించి పట్టికలో రాయగలరు. 8 చెరువు, ప్రక్రియ, స్వాగతం, ఇతివృత్తం, సంస్కృతి, పర్యావరణం. ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే
తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వాగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇందులో కొన్ని జాతీయాలు సామెతలు ఉంటాయి. నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు, నీరే ప్రాణాధారం, ఉపకారార్థమిదం శరీరం ఇది సూక్తి. నెక్స్ట్, బతుకమ్మ పండుగకు నా వైభవం తనరానిది. అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నా దగ్గరికే వస్తారు, తల్లిగారింటికి వచ్చినట్లు. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరమవుతుంది. ఇట్లాంటి నష్టం కలుగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. అతి సర్వత్ర వర్జయేత్ అంటే అతి ఎప్పుడు పనికిరాదు. నీటి దగ్గర, నిప్పు దగ్గర సాహసం చేయొద్దని పెద్దలు చెవినీళ్లు గట్టుకొని మరీ చెప్పారు. విశేషమైన అభివృద్ధిని తామర తంపరగా పేర్కొంటారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. ఇది ఒక పద్యం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఎట్లున్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. సుమతి శతకం వద్దెన. అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయని, అంటే నిజం మొత్తం తెలిసింది అనేదానికి కప్పలు చేపలు బయటపడ్డాయని జాతీయం పదబంధాన్ని ఉపయోగిస్తారట. చెరులో బర్లను తోలి కొమ్ములకు బ్యానం పెట్టినట్లు గుండె చెరువైంది, గాలం వేయడం, గండి కొట్టడం వంటివి ఇక్కడ నుంచే ఆమె నుంచి పుట్టుకొచ్చినాయని చెరువు చెప్తుంది. నెక్స్ట్, కలిసి ఉంటే కలదు సుఖం, అనిత్యాన్ని శరీరాన్ని, అందరి సొమ్ము నాకే రాని అన్నట్లు స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. పూరిక సరిగా తీరేం లేదు, వెరసి గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా. నా పరిస్థితి నానాటికి తీసి కట్టినట్టు నాగం బొట్లు అన్నట్లున్నది. అల్లం తిన్న కాకోలే ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకుంటలేరు. చేసేవి లోపాలు, చెబితే కోపాలు. చేతులు కాళ్ళంగా ఆకులు పట్టుకుంటే చెరువును పొమ్మనడం అంటే కరువును రమ్మనడమే. తరతరాల చరిత్రకు నేను మౌన సాక్షిని. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికి చెక్కు చెదరలేదు. ఇవి ఎంతో విశాలమైనవి. మంతనిలో శిలా సముద్రం అని చెరువు ఉంది. వనపర్తి రాజులు ఏకంగా 7 సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు చెరువులకు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం తెలంగాణలో ఉంది. జల వినియోగం ఇల్లు కట్టుకొని ఉరకబోయి బోర్ల పడ్డట్టు, చేతులు కాలా కాకులు పట్టుకున్నట్లు, బద్దలు కొట్టినట్లు, వండిన కుండ గాలం వేయడం, గుండె చెరువైంది, తామర తంపర కన్నెర్ర. పై వాటిలో ఉన్న తేడాలేమిటి? వాటిని ఏమంటారు? జాతీయం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదాహరణ, చెవినీళ్లు కొట్టుకొని గుండె చెరువైంది. సామెత. సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. ఉదాహరణ, కుండ బద్దలు కొట్టినట్లు, ఉరకబోయి బోర్ల పడ్డట్టు. ఇవి సామెతలు. నెక్స్ట్, జాతీయాలను గుర్తించండి. వాటిని ఏ అర్థంలో వాడుతారో తెలపండి. ముసలి కన్నీరు, పిండి అంటే గోడలో నాలుక, నిండు కుండోలే. పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాలను ధ్వనులు రాయండి. ఆ ప్లస్ కు ప్లస్ కు ప్లస్ ఆ, ము ప్లస్ గు ప్లస్ దు ప్లస్ ఆ, రు చు ఆ. ఇన్ని వాక్యాల్లో గీత గీసే పదాలను ఇప్పటికైనా జాగ్రత్త పడతారని ఆశ. నీళ్ళు ఎంత ఎక్కువగా ఉంటే తామర అంత అభివృద్ధి చెందుతుంది. అవి ఎక్కడుంటాయో తెలియదు. పై వాక్యాల్లో ఇప్పటికైనా అనే మాటలో మొదటి పదం ఇప్పటికి, రెండవ పదం అయినా. నీళ్ళెంత అనే మాటలో మొదటి పదం నీళ్లు, రెండవ పదం ఎంత. ఇక్కడుంటాయి అనే మాటలో మొదటి పదం ఎక్కడ, రెండవ పదం ఉంటాయి. పై వాటిని ఇట్లా విడదీయచ్చు. ఇప్పటికైనా, ఇప్పటికీ ప్లస్ అయినా. నీళ్ళెంత, నీళ్లు ప్లస్ ఎంత. ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో. ఇట్లా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు. నెక్స్ట్, ప్రజలెంత. ప్రజలు ప్లస్ ఎంత. నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని. పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి. నాకింకా, నాకు ప్లస్ ఇంకా. ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ. సోమనాద్రి, సోమన ప్లస్ అద్రి.
మలబారు పోట్లపల్లి రామారావు ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవిత సంపుటిలోనిది. పొట్లపల్లి రామారావు కవి పరిచయం. పొట్లపల్లి రామారావు హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితము, ఖండికలు, పగ, మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది. నెక్స్ట్ కవితని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక కవిత ప్రకారం చీమల గొప్పతనం ఏమిటి? ఐక్యత. పక్షుల గొప్పతనం ఏమిటి? ఐక్యత. కోకిల గానం ఎట్లా ఉంటుంది? మధురంగా. ప్రకృతిని ఎందుకు కాపాడుకోవాలి? మన ఆనందం, అందం కోసం. ఈ కవితకు శీర్షికను పెట్టండి, ప్రకృతి. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సీమ, పల్లె, ప్రదేశం. కయ్యం అంటే గొడవ, కొట్లాట. బారు కట్టి, వరుస కట్టి. మాన్యాలలో, భూములలో. ఓరిమి, ఓర్పు, ఓపిక. ప్రకృతి పదాలకు వికృతి పదాలను పట్టికలో వెతికిరండి. విద్య, విద్యే. చిత్రం, చిత్తరు. మాన్యం, మన్యం. భాషను గురించి తెలుసు. మాకు దేశభక్తి ఉన్నది. సురేష్ వేసుకున్నది తెల్ల చొక్కా. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది. మాధవునికి 10 ఎకరాల పొలం ఉంది. పై వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాలను గమనించండి. దేశభక్తి, దేశము నందు భక్తి. తెల్ల చొక్కా, తెల్లనైన చొక్కా. లక్ష్మీపతి, లక్ష్మి యొక్క పతి. గురుదక్షిణ, గురువు కొరకు దక్షిణ. కూరగాయలు, కూర మరియు కాయ. 10 ఎకరాలు, 10 సంఖ్య గల ఎకరాలు. పై పదాల్లో వేరువేరు అర్థాలు గల 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా. ఈ విధంగా అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. ఇది సమాసం డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్. అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. ఇప్పుడు చూడండి, అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటం సమాసం. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం. ద్వంద్వ సమాసం. ఈ కింది వాక్యాన్ని పరిశీలించండి. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలో 2 పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు. ఇదేమో సమాసం, ఇదేమో విగ్రహ వాక్యం. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరు ముఖ్యులే. ఇట్లా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. వేరే ఇందులో ద్వంద్వ సమాసంని గుర్తించానంటే అన్నదమ్ములు, నెక్స్ట్ కష్ట సుఖాలు, నెక్స్ట్ కలిమిలేమి, దాన ధర్మాలు, ప్రేమాభిమానాలు, కీర్తి ప్రతిష్టలు. హై స్కూల్లో నాకు మొద్దబ్బాయి అని పేరు రాలేదు. గాంధీ గారు తన చిన్నప్పటి జ్ఞాపకాలను ఇట్లా చెప్పుకున్నాడు. ఉపాధ్యాయులకు నా ఏడ వాత్సల్యం మెండు. పిల్లవాడి నడతను గురించి, అతని చదువును గురించి ప్రతి సంవత్సరం స్కూల్ నుండి ఒక సర్టిఫికేట్ తల్లిదండ్రులకు పంపుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నా నడతను గురించి కానీ, నా చదువును గురించి కానీ వ్యతిరేకంగా రాయలేదు. 2వ తరగతి తర్వాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను. 5, 6వ తరగతుల్లో నెలకు 4 రూపాయలు, ఆ తర్వాత 10 రూపాయల చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. ఈ వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కావు. సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇటు వేతనం లభించేది. ఆయన వ్యాయామానికి బదులు వాహ్యాలకి వెళ్ళడం అలవాటు చేసుకున్నందువల్ల అనారోగ్యం బారి నుండి తప్పగలిగాను. ఇదంతా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన నుండి తీసుకోబడింది. Thanks for watching this video. Please like, share and subscribe to my channel.